అండి మా తాత అయితే ఇంటిలో వస్తున్నాడు, చూద్దాం రండి. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. ఎస్, హేత్విక ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చింది కదా, ఈరోజు ముంజలు తినబోతున్నామని. అంతకన్నా ముందు మల్లెపూలు ఆయన వచ్చారనమాట మా గల్లీకి. సో మల్లెపూలు తీసుకున్నాము. అత్తయ్య మల్లెపూలు కడుతుంది. వీళ్ళు ఏంటంటే ఊరెళ్ళి వచ్చారు, అత్తయ్య పిల్లలు. హేత్విని మనల్ని తీసుకొని అత్తయ్య ఊరెళ్ళి వచ్చింది. తర్వాత మామయ్య పొలం నుంచి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి ముంచికాయలు తీసుకొని వచ్చారనమాట. అలా అందరం కలిసి బయట కూర్చున్నాము. ఇంట్లో అయితే ఈగలు అలా వస్తూ ఉంటాయి, బయట కూర్చొని తినేద్దామనేసి బయట కూర్చున్నాము. ఇక్కడ మను చెప్తుంది, మనకి ఫేవరెట్ అనమాట ముంచికాయలు అంటే. కుటుక్కున మింగొచ్చమ్మ తిని అని చెప్తుంది. ఇక్కడ మామయ్య తినిపిస్తున్నాడు. హేత్వికి అంత ఇంట్రెస్ట్ ఏముండదు, తినదు అసలు అది. బట్ ఏదో ముంచికాయ వాటర్ తాగుతుందంట, మామయ్యని వాటర్ తోడియమని చెప్తుంది. అండ్ సూర్య ఏమో సోంపు తింటున్నాడు, వాళ్ళు తీసుకొచ్చిన సోంపు. మీలో ఎంతమందికి ముంచికాయలు ఫేవరెట్ సమ్మర్లో? అండ్ ఆల్రెడీ నాకు ఎందుకు వర్షాకాలం వచ్చేసిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే వరుసగా 4 days నుంచి వర్షాలు పడుతున్నాయి అనమాట మా ఊర్లో. అయితే మీ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. అండ్ సమ్మర్ ఈవినింగ్స్ ఇన్ సిటీ చూపించాను కదా నిన్న, పార్క్స్ అవన్నీ. సో ఇదేమో ఊర్లో అనమాట. ఊర్లో అయితే ఇలా సరదాగా ప్రశాంతంగా వాతావరణంలో కూర్చొని ఇలా ఉంటుందన్నమాట. అందరం మాట్లాడుకుంటూ ఇలా టైం స్పెండ్ చేస్తాము. హేత్వి చూసారా అంత క్యూట్గా తాగుతుందో, కెమెరాకి చూపించుకుంటూ తాగుతుంది. అందులో ఉన్నాయి కొన్ని వాటర్, ఆ వాటర్ కింద మీద పడుతూ ఉంటాయి. తాగి ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతుంది. ఇలా సమ్మర్ని విలేజ్లో ఎంతమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చెప్పండి. అండ్ నేను తింటున్నాను, నాకు ముంచికాయ ఫేవరెటే. బట్ ఎందుకో ఆ రోజు అంత బాగాలేదు, ఎక్కువగా తినలేదు, కొంచెం తిన్నాను. ఇది హేత్విక వీడియో షూట్ చేసింది అనమాట, బాగానే చేసింది. నేను మామయ్య ఏంటంటే మీరు తింటూ ఉంటే కొట్టిస్తాను లేకపోతే లేదనేసి అక్కడే అలానే కూర్చున్నారు. నాకు కోల్డ్ అయింది, సో పట్టించుకోవకండి, వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ తర్వాత రోజు దుర్గా వాళ్ళు వచ్చేసి బొట్లు పెట్టి వెళ్ళారనమాట. ఈ మధ్య బొట్టు పెడుతుంటే హేత్విక ఎవరు ఏంటి వెళ్దామని గోల్ చేస్తుందని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. హేత్వి చెప్పులు వేసుకుంటుంది. ఈలోపు కన్నయ్య ఇలా చూడండి స్కూటీ ఎక్కి పని చేస్తున్నాడు. ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర అంత హడావిడి ఏముండదు. ముత్తైదువులు వచ్చి పసుపు రాసి ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తాంబూలాలు ఇస్తారు. తెలంగాణలో ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర తప్పెట్లు మోగుతూనే ఉంటాయి. ఇక్కడ అలా ఏం కాదు, సింపుల్గా ఉంటుంది. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉంటుందంట. ఇక్కడ సూర్య చూసారా, ఈవినింగ్ అయితే చాలు ఇక్కడ వీటితో ఆడుతూ ఉంటాడు, ఎడ్లతో. అందరూ భయపడుతూ ఉంటారు వాటి దగ్గరికి వెళ్ళడానికి.